హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందిర అయితే ప్రేరణతో, ఏంటి ప్రేరణ, నువ్వు అక్కడ అలా మాట్లాడావు అని అడుగుతుంది. అమ్మా, నేను నిన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమన్న వాళ్ళే కదా, వాళ్ళు నిన్ను పంపించకుండా పనిలో పెట్టుకున్నారు. వాళ్లకు నిన్ను అక్కడ ఉండమంటే వాళ్ళు నిన్ను పనిలోంచి తీసేస్తారు. అందుకనే నేను వాళ్ళకి రివర్స్లో మాట్లాడాను అని చెబుతుంది. ఇక సుధా అయితే, నువ్వు మంచి పని చేసావు మేనగోడలా, నువ్వు చాలా తెలివైందాను అని ప్రేరణను మెచ్చుకుంటాడు. ఇందిర కోపంగా, ఏంట్రా సుధా, నువ్వు దాన్నే సపోర్ట్ చేస్తున్నావు. వాళ్ళు కానీ నన్ను అక్కడి నుంచి పంపించేసి ఉంటే నేను ఆయన్ని చూసుకోకుండా ఆయనకు దూరంగా ఉండాల్సి వచ్చేది. నాకు ఎంత భయం వేసిందో తెలుసా అని అంటుంది. ఇప్పుడేమీ అలా జరగలేదు కదక్క. కొంచెం ఉంటే నీతో పాటు నేను కూడా ఇరుక్కుపోయేవాడిని. నాకు చాలా భయం వేసింది. నువ్వు భయపడకుండానే బావని హాస్పిటల్కి తీసుకువెళ్ళావు కదా అని అంటాడు సుధా. ప్రేరణ, నేను ముందుగానే అనుకున్నాను. మీరిద్దరూ నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని మాట్లాడుకున్నారు కదా, అందుకనే అక్కడ ఏం జరుగుతుందో అని నేను వచ్చాను. నేను వచ్చి వాళ్ళకి రివర్స్లో మాట్లాడాను అని అంటుంది. సుధా ప్రేరణతో, నువ్వు చాలా తెలివిగా ఆలోచించావమ్మా. నీ తెలివితేటలతోనే నీవు కలెక్టర్ అయిపోతావు. ఇక ఐఏఎస్ ప్రేరణ అని అంటాడు. మరోవైపు విజయానందన్, సాహితి, సిద్ధు భోజనం చేస్తూ ఉంటారు. సిద్ధుకైతే మంజు భోజనం తినిపిస్తూ చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక సాహితి చూసి, ఏంటమ్మా నీవు అన్నయ్యకే భోజనం తినిపిస్తున్నావు, నాకు ఎప్పుడైనా తినిపించావా అని అడిగితే విజయానందన్, ఎందుకమ్మా, నీకు చిన్నప్పుడు తినిపించింది కదా అని అంటే, ఏంటి డాడీ నువ్వు కూడా అని, చిన్నప్పుడు తినిపిస్తే నాకేం తెలుస్తుంది, ఇప్పుడు చూడు అన్నయ్యకు ప్రేమగా తినిపిస్తుంది, నాకు ఒక ముద్దైనా పెడుతుందా అని అంటే, ఇక సిద్ధు, ఏంటి నీకు ఇప్పుడు అమ్మ తినిపించాలా అని అంటే, అవును అంటుంది. ఇక మంజు, నీకు చేతులు బాగానే ఉన్నాయి కదా, 18 ఏళ్ళు వచ్చాయి కదా, నువ్వే తిను అని అంటుంది. అన్నయ్య ఏమైనా చిన్నపిల్లవాడా, నువ్వు అన్నయ్యకి తినిపిస్తున్నావు కదా, అన్నయ్య ఇన్ని రోజులు బయట ఉండి సరిగ్గా తినలేదు, అందుకనే నా చేతులతో నేను తినిపిస్తున్నానని మంజు అంటుంది. సాహితి, అన్నయ్య మనం షాపింగ్కి వెళ్దాము అని అంటే, అమ్మో నీతో షాపింగా, రోజంతా నువ్వు షాపింగ్ చేస్తూనే ఉంటావు, నేను రాను అని సిద్ధు అంటాడు. లేదన్నయ్య, నేను వెళ్ళేది బట్టల షాపింగ్ కాదు, రేపు దీపావళి కదా, క్రాకర్స్ కొందాం అని అంటుంది. సరే అయితే వస్తానని సిద్ధు అంటాడు. ఐశ్వర్య అయితే ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రేరణ వచ్చి, ఏంటి ఐసు అలా ఉన్నావు అని అంటే, ఏం లేదక్క, నాన్న లేరు కదా, మనం నాన్నతో కలిసి దీపావళి ఎంతో ఆనందంగా చేసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు నాన్న మనకు దూరంగా ఉన్నారు, అందుకనే నాకు బాధగా ఉంది అని అంటే, ఐసు నువ్వేమీ బాధపడకు, నాన్నకు ఇప్పుడిప్పుడే ట్రీట్మెంట్ చేసినాం కదా, నాన్నకు త్వరలో నయమైపోతుంది, ఇక వచ్చే సంవత్సరం దీపావళి నాన్నతో కలిసి చేసుకుందాం అని అంటుంది. అవునక్క, వచ్చే సంవత్సరం నాటికి నువ్వు కలెక్టర్ అయిపోతావు, ఇక నాన్నతో కలిసి ఆనందంగా దీపావళి జరుపుకుందాం అని అంటుంది. దీపావళి రోజు ఉదయాన్నే సాహితీ లేచి ఇక సిద్ధు కోసం తన బెడ్రూమ్కి వెళ్తుంది. సిద్ధు లేవకుండా నిద్రపోతూ ఉంటాడు. ఏంటి పండగ రోజు కూడా అన్నయ్య ఇంకా నిద్ర లేవలేదు అంటూ తన చేతిలో ఉన్న 100 వాలా వెలిగించి రూమ్లో పడేస్తుంది. ఇక ఆ సౌండ్కి సిద్ధు లెగిస్తాడు. ఏంటి సాహితీ అంటే, పండగ రోజు కూడా నువ్వు ఇంకా లెగలేదు కదా, ఈరోజు దీపావళి మొల్ని 100 వాలా ఇక్కడ కాల్చాను అంటే, సాహితీ నీకు అల్లరి ఎక్కువైపోతుంది అంటూ ఇక సాహితీని ఆట పట్టిస్తూ ఉంటాడు సిద్ధు. ఇక సాహితీని పట్టుకోబోతూ ఉంటే ఇంతలో మంజు వస్తుంది. ఏంట్రా మీ అల్లరి చిన్నపిల్లల్లాగా అంటే, చూడమ్మా ఏం చేసిందో సాహితీ అంటే, ఏం చేసిందిరా అని అంటే, 100 వాలా తెచ్చి నా రూమ్లో పెట్టిందమ్మా అంటే, ఈరోజు దీపావళి కదమ్మా, అందుకనే అలా చేశాను అని సాహితీ అంటుంది. సాహితీ, మంజు, సిద్ధు ఆనందంగా ఉండడం చూసి ఇక విజయానందన్ అయితే ఇక కుళ్ళుకుంటూ ఉంటాడు. అలాగే లేని నవ్వు తెచ్చుకొని వాళ్ళ మధ్యకు వస్తాడు. చూడు డాడీ, అమ్మ కూడా అన్నయ్యకే సపోర్ట్ చేస్తుంది, అన్నయ్య నన్ను పట్టుకోవాలని చూస్తున్నాడు, కానీ నేను అన్నయ్యకు దొరకను అంటూ ఇక విజయానందన్ దగ్గర ఉంటుంది. ఇక
సిద్ధు అయితే ఇప్పుడు దొరకకపోతేనే తర్వాత దొరుకుతావు కదా, అప్పుడు చెప్తాను నీ పని అని అంటాడు. మంజు ఇక చేసిన అల్లరి చాలు, వెళ్ళండి షాపింగ్ చేస్తా అన్నారు కదా, క్రాకర్స్ కొనుక్కో తెచ్చుకోండి అని అంటుంది. ఇక సాహితి అయితే అమ్మా నేను నా ఫ్రెండ్స్ని కొంతమందిని పిలుస్తున్నాను అని అంటే సరే అమ్మా అని అంటుంది. ఇక విజయానందన్ కూడా నా ఫ్రెండ్స్ని పిలుస్తాను అని అంటాడు. అలాగే సిద్ధు నీ ఫ్రెండ్స్ని కూడా పిలువని విజయానందన్ చెప్తే సరే అంటాడు. ముఖ్యంగా నీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు కదా, తన పేరేంటి అంటే ఇక సాహితి ప్రేరణ డాడీ అని చెప్తుంది. అవునవును, మీరిద్దరూ ప్రేరణ కేఫ్ మొదలు పెట్టారు కదా, అలాగే తన్ను కూడా పిలువు అంటే సిద్ధు వాళ్ళ అమ్మతో అమ్మ పిలవనా అంటే పిలువు నాన్న అని చెబుతుంది. ఇక సిద్ధు అయితే ప్రేరణకు వీడియో కాల్ చేసి వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తాడు. ప్రేరణ నేను ఎందుకు అని అంటే లేదు నువ్వు రావాలి అని అంటాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.